केयूराणि न भूषयन्ति पुरुषं हारान चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः वाण्येका समलं करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते खिलभूषणानि सततं वाग्भूषणं भूषणम्. ఇప్పుడు దాకా మనం పుల్లింగ బహువచనము వాళ్ళు వీళ్ళు లేక అవి ఇవి తే ఏతే అనుకున్నాం. ఇప్పుడు స్త్రీలింగ బహువచనాన్ని మనం పరిశీలన చేద్దాం. స్త్రీలింగ బహువచన స్త్రీలు అంటే మహిళలు దూరంగా ఉంటే వాళ్ళు మహిళలు వీళ్ళు మహిళలు, వాళ్ళు మహిళలు వీళ్ళు మహిళలు, లేదా స్త్రీలింగ వస్తువులు దూరంగా ఉంటే అవి ఇవి అని ఏ విధంగా మనం సంబోధించాలి అనేది ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఏకవచనంలో ఏమిటి స్త్రీలింగం? దూరంగా ఉంటే ఆమె మహిళ, సా మహిళ, సా లక్ష్మీ, సా దూరంగా. అదే దగ్గరగా ఒక మహిళ ఉంటే ఈమె, ఏషా సరస్వతి, ఏషా కామాక్షి, ఏషా త్రిపుర సుందరి. ఈ విధంగా మనం పరిశీలన చేసుకున్నాం. ఇప్పుడు మహిళలు దూరంగా ఉంటే వాళ్ళని ఏమైనా సంబోధించాలి. అదే వాళ్ళు, వాళ్ళని సంస్కృతంలో ఏమైనా సంబోధించాలి. వాళ్ళు మహిళలు అని తెలుగులో అనేస్తాం, అది సంస్కృతంలో ఏ విధంగా. వీళ్ళు మహిళలు అని సంస్కృతంలో ఏ విధంగా అనేది పరిశీలన చేద్దాం. సా అనేది ఏకవచనం దూరంగా ఉంటే మహిళకి, స్త్రీలింగానికి సా దూరంగా ఉంటే స్త్రీలింగానికి సా అని సంబోధిస్తాం. అదే బహువచనంలో స్త్రీలింగానికి వాళ్ళు, తాహ, తాకి దీర్ఘమిస్తే తా విసర్గ, విసర్గ పెట్టాడు, తాకి దీర్ఘమిస్తే తా విసర్గ, తాహ. ఉదాహరణకు మహిళాహ బహువచనం ఏమిటి? మహిళ, మహిళా బహువచనం ఏమవుతోంది? మహిళాహ. దూరంగా ఉన్నారు, తాహ మహిళాహ, తాహ మహిళాహ. అదే దగ్గరగా ఉంటే ఏకవచనంలో స్త్రీలింగంలో, స్త్రీలింగం ఏకవచనం దగ్గరగా ఒక ఆమె ఉంటే ఈమె అని ఏ విధంగా అంటాం? ఏషా. అదే బహువచనంలో మహిళలు ఇక్కడే ఉన్నారు, వీళ్ళు మహిళలు అని ఏ విధంగా మనం సంస్కృతంలో చెప్పాలి? ఏ తాహ, తాహకి ఏ చేర్చేయడమే, ఏ తాహ, ఏ తాహ మహిళాహ, ఏ తాహ మహిళాహ. స్త్రీ, స్త్రీ ఈకారం వచ్చింది, ఏమొస్తుంది? స్త్రియ, ఏతే స్త్రియ. ఇవి స్త్రీలింగం యొక్క రూపాలు. ఇప్పుడు మీకు మళ్ళీ చిత్రాలు చూపించి ఉదాహరణ చూపిస్తాను. ఉదాహరణ ద్వారా మీకు కొంత అర్థమవుతుంది. స్త్రీలింగ బహువచనం మనం పరిశీలన చేసుకుందాం అనుకున్నాం. స్త్రీలింగ బహువచనంలో దూరంగా ఉంటే తాహ అని, దగ్గరగా ఉంటే ఏతాహ అని, వాళ్ళు వీళ్ళు, లేదా వస్తువులు అయితే స్త్రీలింగ వస్తువులు అయితే దూరంగా ఉంటే అవి ఇవికి తాహ ఏతాహ అనేది ఉపయోగించుకోవాలి. ఇప్పుడు దీని యొక్క ఒకసారి ఉదాహరణ మనం పరిశీలన చేసుకుందాం. ఇక్కడ ఉన్న చిత్రాలు పరిశీలన చేద్దాం. మహిళాహ బహువచనం మహిళాహ, పేఠికాహ, పేఠికాహ, ఘటీ ఏమవుతుంది బహువచనం? ఘట్యః, ఘట్యః. నర్తకీ బహువచనం ఏమవుతుంది? నర్తక్యః, నర్తక్యః. ఇవి రూపాలు. ఇప్పుడు వీటి యొక్క ఉదాహరణ మనం ఏ విధంగా దీన్ని ఉపయోగించుకుంటూ సంబోధన చేయాలనేది పరిశీలన చేసుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకు మహిళాహ, మహిళాహ తీసుకుందాం. మహిళాహ, మహిళాహ. తాహ మహిళాహ బహువచనం దూరంగా ఉంటే వాళ్ళు మహిళలు, తాహ, తాహ మహిళాహ, తాహ మహిళాహ. దగ్గరగా ఉంటే ఏతాహ మహిళాహ, ఏతాహ మహిళాహ. చూసుకోండి, ఏతాహ, ఏతాహ మహిళాహ. పేఠికాహ, పేఠికాహ.
పేఠికాః. దగ్గరగా ఉంటే ఏతాః పేఠికాః. ఏతాః పేఠికాః. ఏతాః పేఠికాః. घटी घट्यः. घट्यः बहुवचनं. ताः घट्यः. ताः घट्यः. ताः घट्यः. एताः घट्यः. एताः घट्यः. एताः घट्यः. नर्तक्यः. नर्तक्यः. नर्तकी बहुवचనం అవుతుంది नर्तक्यः. नर्तक्यः కి ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ताः नर्तक्यः. ताः नर्तक्यः. एताः नर्तक्यः. एताः नर्तक्यः. ఇది స్త్రీలింగం యొక్క బహువచనం. ఇప్పుడు స్త్రీలింగంలో కొన్ని వస్తువులు బహువచనాలను పరిశీలించేద్దాం. పత్రికాః. వార్తాపత్రికాః. వార్తాపత్రిక అంటే న్యూస్ పేపర్స్. 1 2 3 4. ఒకటి ఉంటే వార్తాపత్రిక, ఎక్కువ ఉంటే వార్తాపత్రికాః. వార్తాపత్రికాః స్త్రీలింగం కదా. వార్తాపత్రిక అనేది స్త్రీలింగం. పత్రిక, వార్తాపత్రిక, వివాహ పత్రిక ఇలాంటివన్నీ పత్రిక అనే శబ్దంలో ఎండ్ అయ్యవన్నీ స్త్రీలింగ శబ్దాలే కదా. కాబట్టి దీని యొక్క బహువచనం ఏమవుతుంది? పత్రికాః. పత్రికాః. ఏతే పత్రికాః. నాకు సమీపంగా ఉన్నాయి కదా. ఏతే పత్రికాః. ఏతే పత్రికాః. దూరంగా ఉంటే తాః పత్రికాః. తాః పత్రికాః. దూరంగా ఉంటే తాః పత్రికాః. తాః పత్రికాః. మరొకటి పరిశీలించాం. కంచాలు. కంచాలు ఏమంటాం సంస్కృతంలో? స్థాలికాః. స్థాలిక బహువచనం ఏమవుతుంది? స్థాలికాః. స్థాలిక బహువచనం స్థాలికాః. ఇప్పుడు స్థాలికాః ఇవి దగ్గరగా ఉన్నాయి. 4 దగ్గరగా ఉన్నాయి. 1 2 3 4 అంటే బహువచనం. ఏతే ఏతాః స్థాలికాః. ఏతాః స్థాలికాః. ఏతాః స్థాలికాః. దూరంగా ఉంటే తాః స్థాలికాః. తాః స్థాలికాః. ఏతాః స్థాలికాః. ఇది స్త్రీలింగం యొక్క బహువచన రూపాలు. మరి స్త్రీలింగ వస్తు పరిచయం చేశాం కదా. వస్తు పరిచయంలో స్త్రీలింగ వస్తువులు ఉన్నాయి కదా. వాటిని పరిశీలన చేయండి. వాటి యొక్క బహువచనంలో పరివర్తన చేయండి. తాహ ఏతాహ ఉపయోగించుకోండి. దూరంగా ఉంటే తాహ, దగ్గరగా ఉంటే ఏతాహ. ఇలా మనం పరిశీలన చేసుకోవాలి. మార్పు అండి, పెద్ద మార్పు ఏం కాదు. అంటే ఈ వీడియోలోనే మీకు ముందు ఏం చెప్పానంటే ఏతే పత్రికాహ అన్నాను. అంటే బహువచనం చూపిస్తూ ఏతే అన్నాను. ఏతే కాదండి ఏతాహ. నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను, భ్రమపడ్డా. ఏతాహ. దూరంగా ఉంటే తాహ అని చెప్పేశాను, దగ్గరగా ఉంటే ఏతే అన్నా. ఏతే కాదు ఏతాహ. ఏతాహ పత్రికాహ.